ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 27వ కీర్తన మొదటి చరణము. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? జీవితంలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, భయాన్ని గొలిపేటటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా నిరాశకు గురవుతూ ఉంటాం. వాటిలో నుండి మనము ఏ రీతిగా బయటపడతామో అర్థం కాక ఆందోళన చెందుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులనే 27వ కీర్తనలో దావీదుకు కూడా ఎదురయ్యాయి. అయితే దావీదు ఈ కీర్తనలో చెబుతున్నటువంటి మాటలు కొంత ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తాయి. దావీదు అంటున్నాడు, నాకు భయం వేస్తుంది, నేను ఆందోళన చెందుతున్నాను అని చెప్పలేదు. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎవరికి భయపడాలి? నా ప్రాణదుర్గముగా దేవుడు ఉంటుండగా ఎవరికి నేను వెరవాలి అనేటువంటి ఒక ప్రశ్న గుర్తును వేసి తన యొక్క మనస్సును దృఢపరుచుకుంటున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే, ఎప్పుడైతే మనకు సహాయం చేసేటటువంటి వాడు సర్వశక్తిమంతుడని మనం జ్ఞాపకం చేసుకుంటామో, అలాంటి వ్యక్తులు ఏ విషయాల్లోనూ కూడా నిరాశ చెందటం అనేటువంటిది అసాధ్యం. అలాంటి వారు పరిస్థితులకు భయపడటం అనేటువంటిది అసాధ్యం. అలాంటి వారు ఆందోళనకరమైనటువంటి పరిస్థితులలో నిరుత్సాహపడటం అనేటువంటిది కూడా అసాధ్యమై ఉంటూ ఉన్నది. ఈ మాటలను దేవుడు నీతోనే తెలియచేస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయో, ఏ పరిస్థితులకు నువ్వు ఆందోళన చెందుతూ ఉన్నావో జ్ఞాపకం చేసుకో. నీకు సహాయం చేసేటటువంటి వాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు. ఆయన చేతులకే దావీదుకు వలె నీ సమస్యను అప్పగించి నిశ్చింతగా ముందుకు సాగిపో. దేవుడి ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీవు మాకు సహాయము చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడవు. ఈ సత్యాన్ని మేము బలంగా నమ్ముతూ దృఢంగా సాగిపోవటానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.